తాంబూలాలిచ్చాను తన్నుకు చావండి అన్నట్టు ఒకప్పుడు తాలిబన్లను పెంచి పోషించి వాళ్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోగానే స్వీట్లు పంచుకున్న పాకిస్తాన్ ఇప్పుడు అదే తాలిబన్ల చేతిలో తన్నులు తింటోంది. అసలు కథలోకి వెళితే ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇండియాకు రావడం అనే ఒకే ఒక్క విజిట్ పాకిస్తాన్లో సునామీ సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆయన ఇండియాలో అడుగుపెట్టిన క్షణంలోనే పాకిస్తాన్ తన పాత బుద్ధిని ప్రదర్శించి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్పై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. మేం చాలా గ్రేట్, చూశారా మా పవర్ అని బిల్డప్ ఇద్దామని చూసింది. కానీ ఈసారి సీన్ కంప్లీట్గా రివర్స్ అయింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఆఫ్ఘనిస్తాన్ ఊహించని రేంజ్లో రిప్లై ఇవ్వడం మొదలుపెట్టింది. వాళ్ల దెబ్బకు పాకిస్తాన్ ఇప్పుడు తలపట్టుకుంటోంది. శ్రీ రేణుక ఎల్లమ్మ తంది జ్యోతిష్యాలయం. మీకేమైనా సమస్యలుంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగము, కుటుంబ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశ ప్రయాణము, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, స్త్రీపురుష వశీకరణం, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 9391995112. ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చేసుకోండి. స్త్రీపురుషగా వశీకరణం 100% చేపడును. ఆఫ్ఘాన్ దాడుల్లో తమ సైనికులు 14-15 మంది చనిపోయారని పాకిస్తాన్ మీడియానే ఒప్పుకుంది. కానీ అదంతా డూప్. అసలు ఫిగర్ వేరే ఉంది. కొద్దిసేపటి క్రితం ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 58 మందికి పైగా పాకిస్తానీ సైనికులను మా వాళ్లు చంపేశారు, వాళ్ల 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని క్లియర్గా చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు పులో ఎవరు పిల్లో? పాకిస్తాన్కు ఇలాంటి వెన్నుపోటు పనులు, పక్కవాడి ఇంట్లో నిప్పు పెట్టే అలవాట్లు కొత్తేమీ కాదు. మీకు గుర్తుందా, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఇంపార్టెంట్ ఫారిన్ టూర్లో ఉన్నప్పుడు కావాలనే పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ చేయించారు. మోడీ గారి టూర్ను డిస్టర్బ్ చేయాలనేది వాళ్ల ప్లాన్. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్. ఆఫ్ఘన్ ఫారెన్ మినిస్టర్ ఇండియా టూర్లో ఉండగానే ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. కానీ ఈసారి వాళ్లు తవ్విన గోతిలో వాళ్లే పడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోపం కట్టలు తెంచుకుని పాకిస్తాన్ వైపు మళ్లింది. సీన్ మొత్తం ఎలా హీటెక్కింది, అసలు కథేంటి? దాడి జరిగిన వెంటనే ఆఫ్ఘన్ ఫారెన్ మినిస్టర్ ఢిల్లీలో మన జేమ్స్ బాండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్తో మీట్ అయ్యారు. ఆ మీటింగ్ తర్వాత వచ్చిన స్టేట్మెంట్ పాకిస్తాన్కు 440 వోల్టుల షాక్ కొట్టినట్టు చేసింది. ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని అఫీషియల్గా ప్రపంచం మొత్తం వినేలా ప్రకటించింది. అంతే, పాకిస్తాన్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. వాళ్ల నుండి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు, ఏడుపులు మొదలయ్యాయి. ఇక్కడ బిగ్గెస్ట్ కామెడీ ఏంటంటే, ఇదే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని కూల్చేసి పవర్లోకి వచ్చినప్పుడు పాకిస్తాన్లో పండగ చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని మా బ్రదర్స్ గెలిచారు అని డాన్సులు చేశారు. ఇకపై తాలిబన్లతో కలిసి ఇండియాపై కుట్రలు చేయొచ్చు అని, కాశ్మీర్ను ఆక్రమించుకోవచ్చు అని కలలు కన్నారు. కాని పెంచుకున్న పామే కాటేసింది అన్నట్టు ఇప్పుడు అదే తాలిబన్లు పాకిస్తాన్ నెత్తిమీద కూర్చుని వాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు. అసలు గొడవకు కారణమేంటి, డ్యూరాండ్ లైన్ కథేంటి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య గొడవ ఈనాటిది కాదు. దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. వాళ్ల మధ్య ఉన్న బార్డర్ను డ్యూరాండ్ లైన్ అంటారు. దీన్ని బ్రిటిష్ వాళ్లు అరే ఈ గీత దాటి నువ్వు రావద్దు, ఆ గీత దాటి వాడు రాడు అని వాళ్లకు ఇష్టం వచ్చినట్టు గీసేశారు. ఈ లైన్ వల్ల ఒకే జాతికి, ఒకే భాష మాట్లాడే పష్తూన్ ప్రజలు 2 దేశాలుగా విడిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ ఈ బోర్డర్ను ఎప్పుడూ ఒప్పుకోలేదు. అది మా భూమి, మీరు ఆక్రమించుకున్నారు అని వాళ్ల వాదన. అందుకే అక్కడ ఎప్పుడూ టెన్షన్ వాతావరణమే ఉంటుంది. దీనికి తోడు తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అనే టెర్రరిస్ట్ గ్రూప్ పాకిస్తాన్లో దాడులు చేస్తూ ఆఫ్ఘనిస్తాన్లో దాక్కుంటోంది. ఆఫ్ఘన్ తాలిబన్లు టీటీపీకి సపోర్ట్ ఇస్తున్నారని పాకిస్తాన్ ఆరోపణ. ఈ కోపంతోనే పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. కానీ ఇది దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్లు ఉంది. ఇప్పుడు వాళ్లకే రివర్స్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోపం కట్టలు తెంచుకుని పాకిస్తాన్ వైపు మళ్లింది. సీన్ మొత్తం ఎలా హీటెక్కింది, అసలు కథేంటి? ఇండియా ఆఫ్ఘనిస్తాన్ దోస్తీ, పాకిస్తాన్ కడుపుమంట. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మీటింగ్ తర్వాత వచ్చిన జాయింట్ స్టేట్మెంట్ను చూసి పాకిస్తాన్ తట్టుకోలేకపోతోంది. ఆ స్టేట్మెంట్లో 2 పాయింట్లు పాకిస్తాన్ గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి. అందులో మొదటిది కాశ్మీర్ ఇష్యూ. ఆఫ్ఘనిస్తాన్ జమ్మూ కాశ్మీర్ను ఇండియాలో భాగమని ఒప్పుకోవడం పాకిస్తాన్ వాదనను గ్లోబల్గా వీక్ చేసింది. ఎప్పట్నుండో కాశ్మీర్ తమ ప్రాంతమని పాకిస్తాన్ పగటి కలలు కంటూ ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన స్టేట్మెంట్ వల్ల దానికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఇకపోతే సౌత్ ఏషియాలో టెర్రరిజం కొన్ని దేశాల నుండే పుట్టుకొస్తోందని, దాన్ని ఖండించాలని 2 దేశాలు పిలుపునిచ్చాయి.
ఆ కొన్ని దేశాలెవరో మనందరికీ తెలుసు. అందుకనే పాకిస్తాన్ కారం తిన్న కాకిలాగా గొంతు చించుకుంటూ ఉంది. ఈ స్టేట్మెంట్ రాగానే పాకిస్తాన్ ఫారిన్ మినిస్ట్రీ ఇది యుఎన్ రూల్స్కు విరుద్ధం, కాశ్మీర్ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు అంటూ పాత రికార్డ్నే మళ్లీ వేసింది. ఇకపోతే బార్డర్లో రియల్ ఫైట్ గురించి కూడా మనం చెప్పుకొని తీరాలి. ఈ మాటల యుద్ధం కాస్త చేతల యుద్ధంగా మారింది. ఆఫ్ఘాన్ సైన్యం పాకిస్తాన్ బార్డర్ పోస్టులపై ఒక్కసారిగా విరుచుకుపడింది. ఆఫ్ఘాన్ ప్రభుత్వ స్పోక్స్ పర్సన్ చెప్పిన దాని ప్రకారం వాళ్లు పాకిస్తాన్కు చుక్కలు చూపించారు. కొన్ని సోషల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆఫ్ఘాన్ తాలిబన్లు ఒక పాకిస్తానీ మిలిటరీ విమానాన్ని కూడా కూల్చేశారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్, మేం కూడా గట్టిగా బదులిస్తాం, ఇండియాకు ఇచ్చినట్టుగానే వీళ్లకి ఇస్తాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతకీ ఇండియాకు వాళ్లు ఏం బదులిచ్చారో వాళ్లకే తెలియాలి. పగటి కలలు కనడంలో, నోటికి వచ్చింది వాగడంలో వీళ్లను మించిన వాళ్లు ఇంకెవరూ లేరు. అయినా ఈ పాకిస్తాన్ వాళ్లు మనకు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారబ్బా? బహుశా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ గురించి మర్చిపోయినట్టున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే అటునుండి ఇటునుండి వచ్చి అందరూ వాయించే డప్పులా తయారైంది. ఎందుకంటే ఈస్ట్ సైడ్ ఇండియా ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఒక చిన్న తేడా వస్తే ఏం జరుగుతుందో సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ రూపంలో టేస్ట్ చూపించాం. మన మీద దాడి చేస్తే ఒకప్పుడు అమెరికా దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకునేవాళ్లము. ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ ఒకవేళ మన మీద ఏదైనా కుట్ర చేస్తే అంతకు మించిన పైయెత్తు వేసి అక్కడి టెర్రరిస్టులను పైకి పంపిస్తూ ఉన్నాం. మనం సరిపోమన్నట్టు పాకిస్తాన్కి వెస్ట్ సైడ్ నుండి బలూచిస్తాన్ ప్రజలు స్వాతంత్ర్యం కోసం పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేస్తూనే ఉన్నారు. వాళ్లని కంట్రోల్ చేయలేక పాకిస్తాన్ ఆర్మీ చేతులెత్తేస్తోంది. ఇకపోతే ఇప్పుడు నార్త్ వైపు కూడా పాకిస్తాన్కి చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్కు అసలైన సినిమా చూపించడం మొదలుపెట్టింది. ఇవన్నీ చాలవన్నట్టు ఇండియా ఇంకా ఆపరేషన్ సింధూర్ను ఆపలేదు. ఒకవేళ ఇండియా ఆపరేషన్ సింధూర్ 2.0ని ప్రారంభిస్తే పాకిస్తాన్ కోలుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. తమ దేశాన్ని, తమ ఎయిర్బేస్లను కాపాడుకోలేని ఆర్మీ రేపు సౌదీ అరేబియాను కాపాడతామని డిఫెన్స్ డీల్ చేసుకోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్. ఆఫ్ఘనిస్తాన్ దాడి తర్వాత సౌదీ అరేబియా కూడా 2 దేశాలను సంయమనం పాటించమని కోరిందే తప్ప ఆఫ్ఘనిస్తాన్ను విమర్శించలేదు. దీనిబట్టే అర్థమవుతోంది పాకిస్తాన్కి గ్లోబల్గా ఎంత రెస్పెక్ట్ ఉందో. అయితే ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి చేస్తున్న సాయం గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ గొడవల మధ్య ఇండియా ఆఫ్ఘనిస్తాన్కు పెద్ద ఎత్తున మానవతా సహాయం పంపుతోంది. ఆపదలో ఆదుకున్నవాడే అసలైన స్నేహితుడు అన్నట్టు ఇండియా తన పెద్ద మనసును చాటుకుంటోంది. ఇప్పటివరకు మనం ఆఫ్ఘనిస్తాన్కి ఎంతో సహాయం చేశాం. రీసెంట్గానే 20 అంబులెన్సులు, ఎంఆర్ఐ మరియు సిటీ స్కాన్ మెషీన్లు, క్యాన్సర్ మందులు, వ్యాక్సిన్లను పంపుతోంది. ఈ మధ్యనే వచ్చిన భూకంపం వల్ల దెబ్బతిన్న ప్రాంతాలలో ఇళ్లను తిరిగి కట్టించడానికి హెల్ప్ చేస్తామని ప్రకటించింది. దీంతోపాటు పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలను కాబూల్కు పంపుతోంది. పాకిస్తాన్ నుండి బలవంతంగా వెళ్లగొట్టిన ఆఫ్ఘాన్ పౌరులకు కూడా సాయం అందిస్తామని మాట ఇచ్చింది. ఇలాంటి టైంలో సాయం చేస్తేనే కదా అసలైన స్నేహిత విలువ తెలిసేది. సో వీడియో పూర్తిగా చూశారు కదా. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య బలపడుతున్న ఈ రిలేషన్పై మీ ఒపీనియన్ ఏంటి? పాకిస్తాన్ను దెబ్బ కొట్టడానికి ఇండియా ఆఫ్ఘనిస్తాన్కు ఇంకా ఎక్కువ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, లేక అది తొందరపాటు చర్య అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.